తప్పులు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది జీవితంలో మరలా చేయకుండానట్లుగా. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. రే నీకు మంచిగా చెప్తే అంటలేదు, నీకు దెబ్బ పడుతున్నాయి అంటావేమో, పడనే దెబ్బ చూద్దాం. ఈరోజు తప్పులు చేయని వారు, తప్పులు లేని వారు ఇక్కడ ఎవ్వరు లేరు. ఆల్ హ్యావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ ఆయన కృప ముందు, ఆయన మహిమ ముందు తక్కువే ఉన్నాం మనం. మనందరి జీవితంలో తప్పులు పొరపాటులు చేశారు. మీరు ఎన్ని తప్పులు చేశారు? కనీసం మీ తప్పులు గుర్తున్నాయా? కనీసం మీ పెద్ద తప్పులు గుర్తున్నాయా? ఎవరైనా చెప్తారా నా జీవితంలో పెద్ద తప్పులు చేశాను, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను బాబు చెప్పేవారు ఉన్నారా? చేతులు ఎత్తండి చూద్దాం. దెర్ ఆర్ ఫ్యూ మంచి వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకున్నాను. పాపం కొంతమంది ఎప్పుడు తప్పులు చేయరంట, ఎప్పుడు ఇతర తప్పుల గురించే మాట్లాడతారంట. అదే పెద్ద తప్పు జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది ఉంటారంట జీవితంలో దేనికి అడుగు తీరంట. అయినా ఒక మాట చెప్తా, ఎప్పుడు అడుగు తీనోడు తప్పే చేయడు. ఎప్పుడు కూర్చుని ఉన్నాడు ఎప్పుడైనా పడతాడా? ఎప్పుడైనా పరిగెడతాను ట్రై చేస్తున్నాయి కదా. బైబిల్ చెప్తుంది నీతిమంతులు ఎన్నిసార్లు అంట? 7 సార్లు పడ్డా కూడా మరలా. అది క్రైస్తవ జీవితం. నువ్వు పడ్డావా అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. పడినోడివి తిరిగి లేచావా? ఎందుకంటే నేను పడలేదంట అబద్ధం. అంటే నువ్వు ఎప్పుడు జీవితంలో అడుగే తీయలేదు, ఎప్పుడు కాలే పెట్టలేదు. అంటే నువ్వు ఇంకా బాలుడు కొన్నావు అనమాట, లెక్కలేదనమాట. పర్పస్ లేదు జీవితంలో. దెర్ ఇస్ నో పర్పస్, దెర్ ఇస్ నో వాల్యూ, దెర్ ఇస్ నో విజన్. కానీ జీవితంలో ఆశ కలిగిన వాడు, ఏదైనా చేద్దాం అనుకునేవాడు, ఆశతో ఏదో కాలు పెట్టాడు, ఎక్కడో చోట పడ్డాడు. కానీ పడిన వాడివి తిరిగి లెగిస్తున్నావా? నేను పడ్డానేమో, నాకేదో జీవితంలో నష్టం కలిగింది, అపోది ఏదో దెబ్బ కొట్టాడు, నా జీవితంలో ఏదో పొరపాటు చేశాడు, నేను పడ్డాను. కానీ నా జీవితం అంతా అలా. ఐఎమ్ నాట్ డన్, ఐఎమ్ నాట్ ఫినిష్డ్. మై గాడ్ ఈస్ నాట్ డన్ విత్ మీ, సో ఐఎమ్ నాట్ డన్.